సార్ నన్ను వద్దు. ఏంటి రాకేష్, ఏం పిచ్చెక్కిందా? ఏం పని అది? ఇప్పుడు చావాల్సినంత అవసరం ఏమొచ్చింది? సార్ నాకు జాబ్ రావట్లేదు సార్. ఇప్పటికీ 100+ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా సార్. అయినా కూడా నాకు జాబ్ రావట్లేదు. ఎన్నో బుక్స్ కొంటున్నాను సార్ మార్కెట్ లో. ఎంత చదువుకున్నా కూడా నాకు మైండ్కి ఎక్కలేదు. నాకు అసలు అర్థమైతలేదు సార్. అందుకే నేను చద్దాం అనుకుంటున్నాను సార్. అంటే నువ్వు ఎన్నో బుక్స్ కొన్నావు, ఇంగ్లీష్ నీకు రావడం లేదు అనేది నీ ప్రాబ్లం. అవును ఓకే సార్. సరే, అసలు నువ్వు స్పీక్ ఇంగ్లీష్ బుక్ కొన్నావా రాకేష్? లేదు సార్, చాలా మంది చెప్పారు సార్ స్పీక్ ఇంగ్లీష్ బుక్ కొనమని. కానీ అది ఎంత కాస్ట్లీ అని చెప్పి నేను కొనలేకపోతున్నాను సార్. అసలు నువ్వు ఎవరినైనా అడిగావా అది ఎంత అని? లేదు సార్, అడగలేదు సార్. నువ్వు ఎంత ఉందనుకుంటున్నావు? ఏమో సార్, ఏ 1500 2000 ఉండొచ్చు సార్. రాకేష్, నేను నీకు ఆ బుక్ ని ఫ్రీగా గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఆ బుక్ ని తీసుకొని ప్రాక్టీస్ చెయ్యి. ఇదిగో, సార్ ఇంతకీ అంత కాస్ట్ బుక్ ఎందుకు సార్ నాకు? ఇది ఓన్లీ 160 రూపీస్ రాకేష్. ఇది 150 అయినా కూడా ఇస్తారు మార్కెట్. ఓకే సార్, ఇంత తక్కువ ఉంటుందని నాకు తెలియదు సార్. ఇదిగో సార్ మరి ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే డైలీ 4-5 అవర్స్ రెగ్యులర్ గా చదువుకో, నీకు కంపల్సరీ ఇంగ్లీష్ వస్తుంది. ఇక నీకు మంచి జాబ్ కూడా వస్తుంది, ఆ గ్యారంటీ.